హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ చిట్టి చేగోడీలు. ఈ చిట్టి చేగోడియాలు స్వీట్ షాప్లో ఎటువంటి టేస్ట్ ఉంటుందో ఇక్కడ కూడా అలాంటి టేస్ట్తోనే మనం క్రిస్పీగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ చిట్టి చేగోడియాలు చేసుకోవడానికి మనకు ముందుగా 1 కప్ మైదా పిండి కావాలి. ఇప్పుడు ఒక ప్యాన్ వేసుకోండి. ఇక్కడ మనం పిండిని 1 కప్ తీసుకుంటున్నాం కాబట్టి 2 కప్స్ వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్ని బాగా హీట్ చేయాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, అలాగే పసుపు 1/2 టీ స్పూన్ కలర్ కోసం వేసుకోవాలి. నువ్వులు 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ నువ్వుల ఫ్లేవర్ చేగోడీలకి చాలా బాగుంటుంది. అలాగే వామ్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇక్కడ మీరు చేగోడీలు స్పైసీగా తినాలనిపిస్తే కారం ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. దీనిని ఒకసారి బాగా కలపండి. ఇక్కడ మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఈ వాటర్ని బాగా మరిగించాలి. ఈ వాటర్ కొంచెం బాగా మరిగిన తర్వాత ఇందులో మనం పిండిని వేసుకోవాలి. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే పిండిని వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. ఈ పిండి అంతటిని బాగా కలిపి ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల ఈ చేగోడాలు చాలా గుల్లగా వస్తాయి. మీరు ఈ నెయ్యి ప్లేస్లో బటర్ అయినా యూస్ చేయొచ్చు. ఇలా ఈ నెయ్యి అంతా పిండికి బాగా పట్టేలా కలపండి. ఇలా మీరు మొత్తం అంతా బాగా కలిపి మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పిండిని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఈ ముద్దంతా బౌల్లో ట్రాన్స్ఫర్ చేశాక మనం దీన్ని కొంచెం వేడిగా ఉండేటప్పుడు కలుపుకోవాలి. కొంచెం వాటర్లో చేయి పెడుతూ ఈ ముద్దని బాగా కలపండి. ఇలా ఈ ముద్ద సాఫ్ట్గా అయ్యే వరకు కలపండి. ఇలా వాటర్లో చెయ్యి ముంచి కలపడం వల్ల ఇక్కడ మన చెయ్యి అనేది కాలిపోకుండా ఉంటుంది. అలాగే ఈ ముద్దని చల్లారి వరకు ఉంచొద్దు. దీనివల్ల చేగోడియాలు విడిపోతాయి. అలాగే చేగోడియాలు చేసేటప్పుడు ఒక్కొక్కసారి పేలిపోతాయి అంటారు కదా, దానికి కారణం ఏమిటంటే మీరు ఈ ముద్దని సాఫ్ట్గా కలపకుండా కొంచెం కొంచెం ఉండల్లా వదిలేస్తే అవి పేలిపోయే ప్రమాదం ఉంది. చేగోడియాలు ఈజీగా చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తున్నాను. ఇలా మీరు కూడా జంతికల గొట్టంతో చేగోడియాలు చేసుకోవచ్చు. దీనివల్ల చేగోడియాలు చాలా స్పీడ్గా చేసుకోవచ్చు. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకోండి. ఇందులో స్టార్ ప్లేట్ని మనం చేగోడియాలాగా వేసుకోవాలి. ఈ స్టార్ ప్లేట్ని జంతికల గొట్టంలో పెట్టి ఇలా పిండిని జంతికలా వేయండి. ఇప్పుడు ఈ పిండిని మనం చేగోడియాలా చేసుకోవాలి. ఇలా ఈ పిండిని మనం చేగోడియాలాగా చుట్టుకోవాలి. ఇలా కొంచెం పిండిని తీసుకొని ఇలా సర్కిల్ షేప్లో చుట్టుకోండి. మీరు చేగోడియాలు చుట్టుకున్నప్పుడు లాస్ట్లో కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. దీనివల్ల చేగోడియాలు ఆయిల్లో వేసినప్పుడు విడిపోవు. ఇలా ఈ పిండి అంతటిని మీరు ఇలా చేగోడియాల సర్కిల్లా చేసుకోండి. మీరు చేగోడియాలు చేసేటప్పుడు అన్ని చేగోడియాలు ఒకే సైజులో ఉండేటట్టు చూసుకోండి. లేదంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది అయితే ఇవి కొంచెం మాడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఒక ప్యాన్ వేయండి. ఈ ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ చేగోడియాలను కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇలా మనం చేగోడియాలను వేసుకోవాలి. మీరు చేగోడియాలు వేసేటప్పుడు మీ కళాయి సైజుని బట్టి మీరు చేగోడియాలు వేసుకోవాలి. మీ కళాయి చిన్న సైజు అయితే మీరు తక్కువ చేగోడియాలు వేసుకోండి. అదే పెద్ద సైజు అయితే కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు ఈ చేగోడియాలను 1 నిమిషం పాటు అలానే వదిలేయండి. ఇప్పుడు 1 నిమిషం పోయాక మీరు ఒక గరిటె తీసుకొని కింద నుంచి పైకి ఈ చేగోడియాలను కలపండి. చేగోడియాలు చేసేటప్పుడు మీకు మరో టిప్ ఏమిటంటే మీరు ఎప్పుడు చేగోడియాలు చేసినా ఈ ఆయిల్ బాగా హై ఫ్లేమ్లో హీట్ అయినప్పుడు మాత్రమే ఈ చేగోడియాలను వేసుకోవాలి. ఇలా వేసుకొని 1 మినిట్ తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి.
ఇలా మీడియం ఫ్లేమ్లో వీటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిని చిల్లులు గరిటె సహాయంతో ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్ హీట్ అవ్వాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఈ మిగిలిన చేగోడియాలను కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఈ చేగోడియాలు 1 మినిట్ తర్వాత కలపాలి. వీటిని కూడా ఇలా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ చేగోడియాలన్నిటినీ ఇలా ఆయిల్లో నురగపోయే వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా నురగపోయిన తర్వాత మనం వీటిని చిల్లుల గరిటె సహాయంతో తీసుకోవాలి. ఇలా ఈ చేగోడియాలన్నీ బాగా చల్లారిన తర్వాత వీటిని మనం ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇవి 1 మంత్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. చూశారు కదండి, మన చిట్టి చేగోడియాలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మన వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.